అప్పుడు దాదాపు నాకు పెళ్ళయి 68. అప్పుడు మామగారితో కడిగించుకున్నాను. ఇప్పుడు శిష్యులు మీ అందరితో కడిగించుకోవటం నిజంగా ఎంతో ధన్యమైనటువంటి రోజు ఈరోజు. నేను మీకు చెప్పింది చాలా తక్కువ. నేను 85 ఆగస్టుకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. మీరు 85లో అంటే అప్పుడు లోయర్ క్లాసెస్కి నేను వెళ్ళేవాడిని కాదు, 8 నుంచి నేను వచ్చేవాడిని. ఆ లోయర్ క్లాస్ అప్పుడు ఏదో కొద్దిమంది ఉన్నా నాకు పరిచయం ఉండి ఉంటుంది. అంత తప్పితే 8th క్లాస్ వాళ్ళకి నేను చెప్పింది చాలా తక్కువ. ఏది జూన్లో ప్రారంభం అవుతాయి స్కూళ్ళు. నేను ఆగస్టు కల్లా నేను శ్రీకాకుళం హై స్కూల్కి వెళ్ళాను. విజయలాల్ గారు ఇక్కడికి వచ్చాడు. నేను వీటితో పరిచయం దాదాపు 1 నెల 2 నెలలకు తప్పితే వీళ్ళు బోధించిన టీచ్ చేసింది మాత్రం చాలా తక్కువ. అయినా ఇంత అభిమానం చూపించి మరి ఎంత గౌరవంగా మమ్మల్ని జీవించి మా ఆశీస్సులు మీరు పొందటానికి ఇంత శ్రమపడి ఇంత కష్టపడి మీరు ఇదంతా చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ నేను మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. మేమేదప్పుడు చిన్న చిన్న చదువులు చదువుకుని ఏది ఇచ్చినా మేము మా చదువులు ఎంత అయ్యప్పుడు ఏదో నిజంగా ఎవరైతే ముగ్గురు చెప్పారు నాకు, మా నాన్నగారికి చదువు లేదండి అని. మా నాన్నగారికి కూడా నిశానినే. మరి అప్పుడు నేను చదివింది బీఎస్సీనే, తర్వాత బీఈడీనే. మరి మీరందరూ ఎన్ని డిగ్రీలు చేశారు? మరి చక్రవర్తి లాంటి వాళ్ళు వీళ్ళందరూ మరి ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. మేము చేసింది చిన్న డిగ్రీ 2 డిగ్రీలు చేసాం. అంతమించి మేము చేసిందేం లేదు. కాకపోతే అప్పుడు కొట్టినా తిట్టినా మరి భరించేవాళ్ళు. మరి మంచిగా పెరిగారు, మంచి క్రమశిక్షణతో ఉండబట్టి మీరు మంచి పొజిషన్కి వెళ్ళారు. చాలా సంతోషం. మరి మంచి బిజినెస్లో ఉన్నారు, మరి ఉద్యోగాల్లో ఉన్నారు. మీ అందరికి కూడా మంచి జరగాలని, మీ కుటుంబం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంత ఘనంగా నన్ను సన్మానించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు.